హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా, హెల్తీగా, యమ్మీగా డోనట్ ప్రిపేర్ చేశా అండి ఇంట్లో. మన పిల్లలు చక్కగా ఇంట్లోనే తినే విధంగా అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలకి డోనట్ అంటే చాలా ఇష్టం కదండీ! మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము ఇదిగోండి బ్రెడ్ స్లైడ్స్ అన్నీ కూడా ఇట్లా చివర్లో బ్రౌన్ కలర్‌ది కట్ చేశానండి. ఇప్పుడు వీటిననమాట. వీటిని మనం మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు దీనికేంటంటే కొంచెము కాచి చల్లార్చిన పాలైతే మనం మిక్స్ చేసుకోవాలనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్నైతే మనం మంచిగా మన చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలండి. చూసారా? ఇట్లా చపాతీ పిండిలాగా ఒకసారి చేసేసుకొని మంచిగా ఇట్లా మనము లడ్డులాగా చేసుకోవాలండి. సాఫ్ట్‌గా మంచిగా వచ్చే విధంగా అనమాట. ఇదిగోండి ఇట్లా మంచిగా రౌండ్‌గా చేసాం గదండీ! ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో మన డోనట్ ఏ సైజులో కావాలో అట్లా రౌండ్‌గా చేసేసుకోనండి. ఈవెన్‌గా మధ్యలో మనము హోల్ పెట్టేసుకోవాలనమాట. ఇదిగోండి చూసారా? చక్కగా మన పిల్లలకి ఎంత ఇష్టమైన డోనట్ ఇదండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసామంటే, దీన్ని డెకరేట్ చేసి ఇచ్చామంటే, చక్కగా హెల్తీగా మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఈ డోనట్‌ని. చూసారా? ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆయిల్ వేస్తున్నాను. మన డోనట్‌ని మంచిగా ఫ్రై చేసుకోవడం కోసమండి. యాక్చువల్‌గా ఏంటంటే మరి డీప్ ఫ్రై కాకుండా మనం మామూలుగానే చేసుకోవచ్చండి. కొంచెం కొంచెం వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చాలా ఈజీ అండి. పిల్లలకి గూడా మనం ఒకసారి చెప్పేసామంటే వాళ్ళు కూడా చక్కగా ఈ చాక్లేట్ సిరప్‌లు ఇవన్నీ దొరుకుతాయి గాబట్టి షాప్‌లో అవి తెచ్చిపెట్టామంటే ఇట్లా బ్రెడ్‌తో చక్కగా చేసేసుకుంటారు వాళ్ళు గూడా. హెల్తీ గాబట్టి మిల్క్ అంతా వేస్తున్నాం గాబట్టండి బావుంటుంది. ఇదిగోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోనట్ చూసారా? చక్కగా ఇట్లా అంటే చేతిలోకొచ్చేస్తుందండి. ఇట్లా మంచిది చాలా ఈజీగా అనమాట. కొంచెం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే మంచిగా ఉంటదండి. ఇప్పుడు ఇది మనం ఇందులో వేసేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అది మంచిగా కుక్ అవ్వాలి. లోపలంతా పచ్చి వాసన అట్లా లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇలా ఆయిల్ అంతా కూడా కొంచెం పైన వేసుకోండి. అప్పుడే కదపొద్దండి. ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. ఫ్రై అయ్యాక మనం తిప్పుకుంటే బావుంటది. బ్రెడ్డే కాబట్టి తొందరగానే అయిపోతదండి. పెద్ద టైమ్ టేకింగ్‌గా ఉండదు. చాలా ఈజీ అనమాట డోనట్స్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేయటం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకైతే మనము దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా? కింద కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిపోయిందండి. సో, దీన్ని ఒకసారి టర్న్ చేసుకున్నాము. అసలెక్కడికెళ్ళదండి. అంత జాగ్రత్త అది గూడా ఏమి అవసరం లేదు చూడండి. మంచిగా కాలాలనమాట 2 వైపులా. కాలాక దీన్నేంటంటే అండి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక టిష్యూ పేపర్‌లో అయితే దీన్ని పెట్టేద్దామండి ఫస్ట్. ఆయిల్ అనేది ఉంటది గదా! పిల్లలకిస్తున్నాం కాబట్టి అంత ఆయిలీ మంచిది గాదు గాబట్టండి. సో, ఆయిల్ అంతా గూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తది. తర్వాత మనము మంచిగా డెకరేషన్ చేసి పిల్లలకియొచ్చనమాట. లేదు మీరు కొంచెం కొంచెం ఆయిలేస్తే అంత ఫ్రై అవ్వదు. దానికోసం అని చెప్పి నేను కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలని చెప్పాను. ఇంకా చక్కగా ఎయిర్ ఫ్రై గానీ, ఓవెన్ గానీ ఉంటే చక్కగా మనం ఆయిల్ చుట్టూ మనం స్ప్రెడ్ చేసేసండి. చక్కగా మనం అది గూడా అలా గూడా మనము చేసేయొచ్చనమాట. అప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది. పిల్లలు ఇక మామూలుగా ఎంజాయ్ చేయరండి. వాళ్ళకి కావాల్సిందే ఇది. ఇప్పుడు దీని మీదకేంటంటే అండి చాక్లేట్ సిరప్ అనేది బయట దొరుకుతాయి. లేదంటే మీరు ప్రిపేర్ చేయాలంటే మనము డార్క్ చాక్లేట్స్ అలాంటివి కూడా తెచ్చుకుంటాం గదా! ఇంట్లో వాటిని మళ్ళీ మనము ఆవిరితో ఆహ్, మెల్ మెల్ట్ చేసేసండి. చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాని మీద మంచిగా మనం ఇట్లా వేయొచ్చనమాట. చూపిస్తాను అది గూడా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తీసేసి మంచిగా టిష్యూ పేపర్‌లో పెట్టేసుకుంటున్నానండి. చూసారా మంచిగా డోనట్ పైనండి ఈ చాక్లేట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాక్లేట్ క్రీమ్‌ని. ఇలా చాక్లేట్స్ బయట దొరుకుతాయి గదండీ! వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి, ఒక గిన్నెలో నీళ్లు పోసేసి, ఆ నీళ్లు కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచండి. చూడండి. ఇందులో మనము ఈ చాక్లేట్‌ని వేయాలన్నమాట. అప్పుడు మనకి చాక్లేట్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతది. మంచిగా మెల్ట్ అయిపోతది ఇది. మెల్ట్ అయిపోయి మనకి చాక్లేట్ ఆహ్, క్రీమ్‌లాగా మంచిగొచ్చేస్తది. మీరు గనక ఒకవేళ ఇది కాదంటే గనక బయట మనకి చాక్లేట్ సిరప్ దొరుకుతుంది గదండీ! అదేం తెచ్చేసుకొని దాని మీద వేసేసుకోవచ్చనమాట. ఇదిగోండి చక్కగా చాక్లేట్ చూసారా? ఇట్లా క్రీమీగా మంచిగా స్ట్రక్చర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనము మన డోనట్ పైన వేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మన డోనట్ ఉంది గదా! చూసారండి ఎంత బా వచ్చిందో. ఇప్పుడు దీని మీద ఏంటంటే మనము మంచిగా మనం మెల్ట్ చేసుకున్న ఈ చాక్లేట్ క్రీమ్ ఉంది గదా! దీన్ని వేసేద్దాం. ఇదిగోండి ఇట్లా చక్కగా మనం దీన్నంతా గూడా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. చక్కగా ఈ డోనట్ అంతా గూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బయట కొంచెం ఈ డార్క్ చాక్లెట్స్ అవండి కొంచెం స్వీట్ కంటెంట్ అవి తక్కువుంటాయనమాట. అవి తెచ్చుకొని చేసుకుంటే మన పిల్లలకు గూడా హెల్తీగా ఉంటది మామూలు రెగ్యులర్‌గా. అండ్ ఇలా చేసేటప్పుడు కొంచెం ఈ మిల్క్ చాక్లెట్స్ అవైతే అంత మంచిగుండవండి.
చూడండి చక్కగా ఇట్లా చాక్లెట్‌తో మనమైతే కోట్ చేసుకోవాలనమాట. కోట్ చేసుకున్నాకండి దీని మీద కొంచెము షుగర్ పౌడర్ అయితే మనము చల్లుకున్నాం. చూడటానికి బావుంటదండి. లేదంటే డైరెక్ట్‌గా మనము దీనిపైన మనం ఏదైనా కలర్‌ఫుల్‌గా జెమ్స్ గానీ, ఏయైనా మనం డెకరేట్ చేసుకోవాలంటే డెకరేట్ చేసుకోవచ్చనమాట. చూసారా? నేనైతే జెమ్స్ తెచ్చా అండి. ఈ జెమ్స్ కూడా ఏంటంటే డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను అనమాట. వీటిని కట్ చేయడం గాని అట్లా ఏం చేయట్లేదు. ఇలా మనం పిల్లలకి చేసిచ్చామంటే చక్కగా ఎంజాయ్ చేస్తారండి. బయట అన్‌హెల్తీ కన్నా మనం ఇంట్లో చేసైనా వాళ్ళకి ఇవ్వొచ్చనమాట. లేదంటే మనము ఇంకా హెల్తీగా అంటే గోధుమ పిండితో కూడా మనం చక్కగా ఇలా చేసేసండి మంచిగా ఫ్రై చేసేసి రకరకాలుగా వాళ్ళకి మనము ఇట్లా చాక్లెట్ సిరప్ వేసేసి ఇంకేదన్నా కొంచెం డిఫరెంట్‌గా అంటే చేసిచ్చేయొచ్చనమాట. చూసారండి? ఇదిగోండి చూసారా? హోమ్ మేడ్ డోనట్ అనమాట. అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారండి? చాలా హెల్తీగా అనమాట. డోనట్ ఇంట్లో ప్రిపేర్ చేశా అండి. ఇంట్లో ఉన్న వాటితోనే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి మనము వాళ్ళు అడిగినప్పుడు గాకుండా, చేసి అప్పుడప్పుడు గూడా మనం ఇంట్లో ఇలా ఇయ్యొచ్చనమాట. మీరు గూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.